సభలు పెట్టాను, ఇదంతా వర్షం వస్తోంది, ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టడం? ఇప్పుడు ఆయనకి దుఃఖ. ఎందుకని? అయ్యి బాబు ఇదేంటి మబ్బు పట్టింది వర్షం పడుతోందని. రైతుకి అమ్మయ్యా వాన పడింది, సుఖ. ఆయనకి ఖా ముందు సు, ఈయనకి ఖా ముందు దు. ఖాలో తేడా ఏమైనా ఉందా? ఖా అలాగే ఉంది, ఆయనకి దు అయింది, కొడుకు సు అయింది, అంతే. అది మనిషి మనస్సుని బట్టి సు, మనిషి మనస్సుని బట్టి దు. అది ఒక కాలమునందే సు, ఇంకొక కాలమునందు దు. కూతురు పుట్టింది, పరమ సంతోషం. ఏమిటో పెళ్ళవలేదు, దుఃఖం. పెళ్ళైపోయింది, మళ్ళీ సంతోషం. ఏమిటో సంతానం కలగలేదు, మళ్ళీ దుఃఖం. పండట్టి బిడ్డ పుట్టాడు, మళ్ళీ సుఖం. దానికి అర్థం ఎక్కడుంది? ఒక వయసు వచ్చిన తరువాత ఆలోచిస్తాడు, ఈ సు ఈ దూకు నా మనసులోంచి వస్తున్నాయి, అసలు నిజానికి ఖా అలాగే ఉంది. ఇవి కాదు సుఖాలు. ఏది సుఖం అంటే దుఃఖము యొక్క స్పర్శ లేని సుఖం ఏదున్నదో అది నిరంతర సుఖం. అది సుఖం కాదు, ఆనందం. ఆ ఆనందం ఎక్కడుంది? వాడెక్కడున్నాడో అక్కడుంది ఆనంద నిలయాధీశుడున్నది. కాబట్టి నేను ఆనందమును పొందాలి. ఆనందమును పొందాలంటే ఇంకా సూదు నన్ను పట్టుకోకూడదు. పట్టుకోకూడదంటే మళ్ళీ ఆశ్రమం మారుతాడు. ఇప్పుడు వానప్రస్థానికి ఎడతాడు. ఇంకా నాకు వీటన్నిటితో ఏ గొడవాలి. చెప్పులు ఇప్పేశాడంటారు. చెప్పులు ఇప్పేయడం అంటే ఏదో నేను విప్పేసినట్టు విప్పడం కాదు. ఏదో మనం ప్రాంగణంలోకి వచ్చే ముందు చెప్పులు విప్పి లోపలికి వచ్చాం. వేదాంతంలో చెప్పులు విప్పడం అని ఒక మాట ఉంటుంది. చెప్పులు విప్పడం అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒకప్పుడు బ్రహ్మచారిని, కానీ అలా ఉండకూడదుగా. పెళ్లి చేసుకున్నాను, గృహస్థునయ్యాను, సరిపోతుందా? వంశం నిలబడాలిగా. ఓ కొడుకుని కూతుర్ని కన్నాను, అయిపోతుందా? నా కర్తవ్యం పూర్తి చెయ్యాలిగా. ఆ కొడుకుని చదివించాను, వాడు ప్రయోజకుడయ్యాడు, ఓ మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, వాడు చక్కగా సంపాదించుకుని ధార్మికంగా బ్రతుకుతున్నాడు. వాడికో ఇల్లాల్ని తీసుకురావాలిగా. వాడికి స్నాతకం చేసి పెళ్లి చేశాను, వాడికి బాలసార చేశాను, నామకరణం చేశాను. పీటల మీద ఎవరు కూర్చున్నారు? నేను మా ఆవిడే. వాడికి స్నాతకం చేశాను, నేను మా ఆవిడే పీటల మీద. నా కూతురికి మంచి సంబంధం చూశాను, కన్యాదానం చేశాను. పీటల మీద ఎవరు కూర్చుంటారు? నేను మా ఆవిడే. ఇప్పుడు నా కొడుక్కి కోడలికి ఓ కొడుకు పుట్టాడు. నాకెవరు పుట్టారు? మనవడు పుట్టాడు. నా కొడుక్కి ఎవరు పుట్టాడు? కొడుకు పుట్టాడు. ఇప్పుడు వాడికి బాలసార చెయ్యాలి. ఎవరు కూర్చుంటారు పీటల మీద? వాళ్ళు కూర్చుంటారు. నీ చెప్పులు ఇప్పేశాను. ఈ చెప్పులు ఎవరు తొడుక్కున్నారు? వాడు తొడుక్కున్నాడు. నా కూతురికి కొడుకు పుట్టాడు. ఎవరు చేస్తారు బాలసార? కూతురు అల్లుడు చేస్తారు. నేనేం చేయాలి? ఎప్పుడూ పీటల మీదకి కూర్చోక్కర్లేదు. ఇది తెలిస్తే తాళం చెవులు ఇక్కడ పెట్టుకుని విర్రవీగక్కర్లేదు. ఇంకా ఎందుకు నీకు అల్లరి? చెప్పులు ఇప్పేశావుగా. ఇక నువ్వు దేనికోసం పీటల మీద కూర్చోవట్లేదంటే ఏమిటి దాని అర్థం? నీ కర్తవ్యం అయిపోయింది. నువ్వొకనాడు బిడ్డని కని ఎలా సాకావో వాడు అలా సాకుతాడు. నువ్వు ఇంటి పెద్దవాడిగా ఏం చేస్తావు? భగవంతుణ్ణి ప్రార్థన చేసి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకో. ఇక ఎన్నాళ్ళు సుఖదుఖాలతో మమేకం అవుతావు. వానప్రస్థంలో ఏం చేస్తాడంటే వైరాగ్య సుఖాన్ని పొందుతాడు. కష్టమైన స్పర్శ లేదు, సుఖమైన స్పర్శ లేదు. అలా ఎలా ఉంటుందండి? మళ్ళీ ఓ అనుమానం. వైరాగ్యం అంటే మీకు ఉదాహరణ చెప్తాను. గాలి. కుక్క కళేబరం మించి వెళ్ళిపోతుంటుంది గాలి. అబ్బబ్బబ్బా దుర్గంధం అని ముక్కు మూసుకుంటారు. గాలి బెంగబెట్టుకోదు. అలా వెళ్ళి మల్లెపందిరి మీదకి ఎక్కింది. అబ్బా ఎంత మంచి వాసనో అన్నాడు. అదే గాలి. అమ్మయ్య నన్ను పొగిడాడని పొంగిపోదు. పొంగు లేదు, కుంగు లేదు, ఎప్పుడూ ఒక్కలా ఉంది. గృహస్థాశ్రమంలో ఉంటే పొంగు కుంగు తప్పవు. వానప్రస్థంలో ఈ రెండూ లేవు. దాటాడు ఇంకొంచెం. ఆ తర్వాత అనవసరమే భార్యని తీసుకెళ్లి కొడుకు దగ్గర అప్పచెప్పి బట్ట రంగు మార్చుకున్నాడు. సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు. ఇక సాక్షీభూతుడై ఉన్నాడు. ఇది ప్రస్థానం, పెద్ద నడక అంటారు. ఇదంతా దేనికోసం? మనసుని నిగ్రహించడం కోసం. ఇదంతా కూడా దీనికి అంటే జీవితంలో
ధర్మబద్ధమైనటువంటి జీవితంతో చిట్ట చివర మహాభినిష్క్రమణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్లీ శరీరంలోకి రాకుండా జరిగిపోవాలి. అందుకే మీరు చూడండి, లోకంలో మాట ఉంటుంది, ఆయన రంధ్రాన్వేషణం చేస్తాడండి అంటారు. రంధ్రాన్వేషణం అంటే కన్నాలు వెతుకుతూ ఉండడం. సాధారణంగా ఎవరైనా అస్తమానం తప్పులు వెతికేవాడు ఉన్నాడు అనుకోండి, వీడోడు రంధ్రాన్వేషణం చేస్తాడంటారు. అసలు మనిషి జీవితం యొక్క పరిశీలనమంతా, మనిషి యొక్క జీవిత క్రమమంతా రంధ్రాన్వేషణమే. నేను ఈ మాట అన్నప్పుడు మీకు గమ్మత్తుగా అనిపించవచ్చు. మీకు యథార్థం చెప్పనా? మనిషికి 9 కన్నాలు కావు, 11 కన్నాలు ఉంటాయి. 2 కన్నులు, 2 ముక్కులు, 1 నోరు 5, 2 చెవులు 7, నోరు 8, మూత్రద్వారము 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. 9 రంధ్రాలు. 10వది నాభి, 11వది బ్రహ్మరంధ్రం. ఇందులో పుట్టినప్పుడు ఒకటి మూసుకుంటుంది. పుట్టే వరకు అమ్మ కడుపులో ఉన్న పర్యంతం అమ్మ తిన్న పదార్థము యొక్క సారము నాభిగొట్టం గుండా లోపలికెడుతూ ఉంటుంది. అందుకని అదొక రంధ్రం. బయటికి వచ్చాక నాభి కోసేస్తారు. నాభీబంధం తెగిపోయింది, హృదయ బంధం మిగిలిపోతుంది. ఈమె నా తల్లి, వీడు నా కొడుకు మిగిలిపోతుంది. ఈ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి, ఉత్తప్పుడు తెరుచుకోకూడదు. అందుకే ఇక్కడ వరకు ఎప్పుడు వెళ్ళకూడదు. ఇక్కడ కొట్టడం కానీ తలుపు తట్టడం కానీ చేయకూడదు. అందుకే దీన్ని సీమాంతము అంటారు. సీమ అంటే ప్రయాణించు మార్గము, అంతము ఆగిపోతుంది, ఇంకా అక్కడికి వెళ్ళకూడదు. అందుకే ఆడవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు, సీమంతం. సీమంతం అంటారు. సీమంతం కాదు దాని పేరు, సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏమిటంటే, భర్త గర్భానికి రక్ష చేయడం కోసమని అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీసి, పాపట అంటే కేశపాశమును 2గా విభాగం చేసి ఇలా గీతలా తీస్తాడు. ఎక్కడ వరకు? సీమాంతము. ఈ బ్రహ్మరంధ్రం ఎక్కడుంటుందో అక్కడ వరకే తీయాలి. తీసి ఉన్నయనము, ఎత్తి కట్టుగా. భర్త ఆ జుత్తు దువ్వి ఆ జడ ఎత్తి ఆ కేశపాశాన్ని ముడివేస్తాడు. ఆ ముడి వేస్తే మామగారు వచ్చి, అమ్మా ఎక్కడ పుట్టావో, ఏ ఇంటి పేరుతో పుట్టావో, ఏ గోత్రంలో పుట్టావో అందరినీ వదిలిపెట్టి మా ఇంటికి వచ్చావమ్మా, గర్భం ధరించావు తల్లి, రేపు పొద్దున్న నువ్వు జనన మరణ సదృశమైన వేదన పొందుతావు, కానీ నా వంశాన్ని నిలబెట్టడానికి ఇంత కష్టపడుతున్నావా తల్లి, నేను నీకు ప్రథమ కానుక ఇస్తున్నానని మామగారు మొదటి కానుక ఇస్తాడు. అది సూడిదా. సూడిదా అంటే కానుక. అంతేగాని 5 కేజీల లడ్డూలు, 7 కేజీలు మైసూరు పాకులు మాకు ఆనవాయితీలండి అనకూడదు. అది ఒక స్త్రీని గౌరవించేటటువంటి విధానం. పరమోత్కృష్టంగా సత్కరిస్తారు. అందుకని సూడిదలు ఇచ్చారు, సీమంతోన్నయనం చేశారు అంటారు. సీమ అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. మళ్ళీ వెనక్కి రండి, 9వ రంధ్రం. ఆ 9 రంధ్రముల తర్వాత 10 నాభి, 11 బ్రహ్మరంధ్రం. ఇది ఎప్పుడు తెరుచుకోవాలి? చిట్ట చివర తెరుచుకోవాలి. రంధ్రాన్వేషణం అన్న మాటకు అర్థం ఏమిటి? అమ్మ కడుపులో ఉన్నవాడు 9 నెలలు అయిపోయిన తర్వాత లోపల శరీరం పెరిగిపోతుంది. కన్ను తెరుద్దామంటే కటిక చీకటి, కాళ్ళు చేతులు కదపలేడు, తిమ్మిరిక్కిపోతుంటాయి. తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిములు కొరికేస్తుంటాయి. లోపల ఉండలేక అమ్మ తిన్న పదార్థం వేడి చేసేదైతే లోపల దగ్గొస్తూ ఉంటుంది. అమ్మ పడిశం పట్టేది తింటే లోపల పడిశం పడుతుంది. తల కిందకుంది, కాళ్ళు పైకున్నాయి, గర్భస్థ నరకం అంటారు. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారూతలంచిక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ బిట్టితో నివసింపంగ పని తీర్చి నన్ను అనుగ్రహింపు శివా అని అడుగుతాడు. ఇక నేను ఉండలేను శివా, నన్ను బయటికి పంపించమంటాడు. ప్రసూతి వాయు రూపంలో పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు. అది మొదటి రంధ్రాన్వేషణ, బయటికి రావడానికి. ఆభి కోసేశారు, ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది? ఆకలేసింది, అమ్మ స్తన్యాన్ని వెతుక్కుంటాడు. పాలు ఎక్కడి నుంచి స్రవిస్తాయో దాన్ని నోట పెట్టుకుని చప్పరించి పాలు స్రవిస్తే పాలు తాగి బతికాడు. మళ్లీ రంధ్రాన్వేషణం చేశాడు. కడుపులో నల్లటి గడ్డ కట్టి ఉంటుంది. ఓ గైనకాలజిస్ట్ ఒక ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు, మాతృదేవో భవ అని. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక పిల్లవాడు పుట్టేటటువంటి క్రమంలో ఎలా ఉంటాయో ఆయన గైనకాలజీతో అనుసంధానం చేసి రాశారు.
నాకు కాకినాడలో డాక్టర్ జగదీశ్వరి గారని ఒక గొప్ప గైనకాలజిస్ట్, ఆవిడ ఆ పుస్తకాన్ని బహూకరించినప్పుడు చదివి నేను తెల్లబోయాను. బ్లాక్ స్టూల్ అని కడుపులో ఉండిపోతుంది, నల్ల గడ్డ. పిల్లవాడు బయటికి వచ్చినప్పుడు ఒక్కసారంత వెలుతురు చూస్తాడు. ఏ ఆపరేషన్ థియేటర్లో బయటకు వస్తాడో వాడంతంత మనుషుల్ని చూడలేదు. డాక్టర్లు కట్లు కట్టుకుని కత్తెర్లు వాళ్ళు, అంతంత డాక్టర్లు, అంతంత దీపాలు, ఏమిటో అవన్నీ చూసి వాడికి ప్రాణాలు పోయినట్టు ఒక్కసారి బిగుసుకుపోతాడు. అప్పుడు ఏది బతికిస్తుందంటే దాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలో సృష్టి చెయ్యలేకపోయారట. అమ్మ యొక్క స్తన్యము నుండి మొట్టమొదట ఒక పసుపచ్చని జిగురు పదార్థం విడుదలవుతుంది. ఎవరు చెప్తారు వాడికి అక్కడి నుంచి వస్తోందని? వెతుక్కుని అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుంటాడు. ఆ పదార్థాన్ని చప్పరిస్తాడు. చప్పరించగానే లోపల ఉన్నటువంటి నల్లగా రాయిలా ఉన్నటువంటి మలం బయటికి వెళ్ళిపోతుంది ఆ రంధ్రంలోంచి. మళ్ళీ రంధ్రాన్వేషణ ప్రశాంతత కోసం. ఊపిరి తీసుకోవడం రాదు కానీ అనాలని నేర్చుకుంటాడు రంధ్రాన్వేషణ. చెవిలోకి పాలు వెళ్ళిపోతాయి, దాన్ని అనుసరించి చీమ వెళ్ళిపోతుంది. ఇక పైన ఇలా పాలు వెళ్లకుండా తాగాలని నేర్చుకుంటాడు రంధ్ర రక్షణ. మెల్లిమెల్లిగా వయసు వస్తుంది, పెద్దవాడు అవుతాడు, యవ్వనం వస్తుంది. నేను వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు, రంధ్రాన్వేషణ. ఇంకొంచెం పెద్దవాడు అవుతాడు, జ్ఞానం సంపాదించాడు, వైరాగ్యం సంపాదించాడు, రంధ్రాన్వేషణ. ఏ రంధ్రాన్వేషణ? 11వ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు ప్రాణములను ఉత్క్రమణం చెయ్యాలి. యోగ మార్గంలో ఆ ప్రాణములను పైకి పంపించి తిన్నగా బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకెళ్లి ఆ తలుపు తడతారు. తలుపు తడితే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు నిర్గమమైపోతారు అందులోంచి. అలా ఎవరు వెళ్ళిపోయాడో వాడు యోగి, వాడికి తిరిగి రాడు శరీరంలో. కాబట్టి ఇప్పుడు అలా వెళ్ళిపోవడానికి చేసేటటువంటి ప్రయత్నానికి బ్రతికున్నంత కాలం సాధన చేస్తాడు. చేసి చివర వెళ్ళిపోతాడు. వివేకానందుడు వెళ్ళిపోయాడు. అలా పంచాంగం తెప్పించి శిష్యులతో ఎర్రసిరాతో గీత గీసి అన్ని గంటల అన్ని నిమిషాలకు వెళ్ళిపోయారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పక్కనున్న జయేంద్ర సరస్వతి స్వామిని, శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని కూడా చెన్నయ్యే పంపించేసి అంతేవాసుల్ని కూడా బయటికి పంపించి చిట్ట చివరిసారి కలవై వంక తిరిగి గురువు గారికి, అమ్మగారి ఫోటో వంక తిరిగి మహాలక్ష్మమ్మ గారికి నమస్కారం చేశారు. అమ్మా, ఈ శరీరం ఇచ్చావు, హే భగవన్ బ్రహ్మన్ గురువు గారు, ఇక మళ్లీ రావలసిన అవసరం లేని జ్ఞానం ఇచ్చారు. ఇద్దరికీ నమస్కరించి శరీర పరిత్యాగం చేశారు, బ్రహ్మీభూతులైపోయారు. అందుకని బృందావనంలో ఉంచుతారు ఆ శరీరాన్ని. కాబట్టి రంధ్రాన్వేషణ. ఇప్పుడు చెప్పండి, మనిషి జీవితం అంతా ఏమిటి? నిజానికి రంధ్రాన్వేషణమే. ఇందులో చమత్కారం ఏమిటంటే, మళ్ళీ ఎక్కడ మొదలెట్టానో అక్కడికి రండి. మనసుకు ఒక లక్షణం, అది ఎప్పుడూ ఒకలా ఉండదు. చంటితనంలో భద్రత కోసం వెతకడం దగ్గర మొదలు పెడుతుంది. మొట్టమొదట నాకు ఎక్కడ శ్రేయస్సు? అమ్మని పట్టుకుంటుంది. కొన్నాళ్ళు పోయాక అమ్మ అంటుంది, నేను కాదురా, నీకు నాకు కూడా దిక్కు ఈయన, నాన్నగారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, చదువు, మెల్లిమెల్లిగా ఎన్నో తెచ్చుకుంటుంది మనసులోకి. ఇన్ని తెచ్చుకున్న మనసుకి ఒక పెద్ద గొప్పతనం, అది రుచి వాసన. ప్రతి విషయాన్ని తెలుసుకుంటుంది, అన్నీ అనుభవిస్తుంది. అనుభవించి ఏమంటుందంటే, ఇది బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? ఇంకొంచెం తీసుకోండి అంటే, ఉదాహరణకి నేను మీకు సాత్వికమైన ఉదాహరణ చెప్తాను, మీరు అన్వయం చేసుకుంటే మనసులో ఏదైనా అన్వయం అవుతుంది. నేను సభాముఖంగానే అన్నీ చెప్పక్కర్లేదు. ఏదో చక్కెర పొంగలి బాగుంది అన్నాను అనుకోండి, ఇంకొక చెంచాడు పెట్టారనుకోండి, తిన్నాను. 10 చెంచాలు పెట్టారనుకోండి, అబ్బా ఇంకొద్దండి అంటారు, ఇంకా వద్దు. ఇప్పుడు ఏమైంది? అప్పటి వరకు బాగుందన్నది ఇంకొద్దంటే, ఇంకా వద్దన్నావు కదా, ఇంక అడక్కే బాబోయ్, ఇంకా నువ్వు పెట్టకే అంటే. వారం రోజులు అయిపోయింది, ఏం చేస్తుంది? అది చక్కెర పొంగలు వండుకుంటే బాగుండే అంటే. వాసన అంటే ఏది అనుభవించిందో దాన్ని గుర్తెట్టుకుంటుంది. గుర్తు పెట్టుకుని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెడతావా అంటుంది. ఇలా అడుగుతూ ఉండడంలో అది ఏం చేస్తుందంటే, కొన్ని వదిలిపెట్టేస్తూ ఉంటుంది, కొన్నింటిని పెంచుకుంటూ ఉంటుంది. మీరు చిన్నతనంలో చూడండి, మేనమామ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి, మా చెల్లెలరా దీన్ని తీసుకుపోతున్నానంటాడు మేనల్లుడితో. అమ్మను అది అంటాడు, అమ్మను వదిలిపెట్టి ఉండనంటాడు. పెద్దవాడు అయిన తర్వాత
అమ్మ ముందెళ్ళాలని చెప్పడం ధర్మం కదూ. ఆ అమ్మకి అంత్యేష్టి ఎవరు చేస్తారు? కొడుకే చేస్తాడు. మరి ఉన్నాడా లేదా? భార్యని బిడ్డల్ని చూసుకుని బతికేశాడు. అలా బ్రతికేటటువంటి మనిషి మనసులో ఈ రుచి వాసనలో ఏమైపోతాయంటే మెల్లిమెల్లిగా కొన్ని వదిలేస్తాడు, కొన్ని పట్టుకుంటాడు. ఆ పట్టుకోవడంలో కొన్ని విషయాల మీద తీవ్రమైన అనురక్తి ఉండిపోతుంది. అది ఇంకా అంతా ఇంత తీవ్రత కాదు, మనకి తెలియదు, అది ఉంటుంది లోపల. ఫలానా విషయం ఎంత ఇష్టం, ఇంకా అది ఎవడి మనస్సుకి వాడికే తెలుస్తుంది. మనసు దీన్ని బయటికి ఎప్పుడు పెడుతుందంటే కదలికలో పెడుతుంది. మనసు కదులుతూ ఉంటుంది ఎప్పుడు. మనసు దేనికి కదులుతుంది అంటే ఊపిరి చేత కదులుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు మనసు కదలకుండా ఉండాలి కదా, ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేస్తే ఊపిరిని నియంత్రిస్తారు. నియంత్రిస్తే భగవంతుడి దగ్గర నిలబడుతుంది, చూడమన్నది చూస్తుంది. లేకపోతే చంచలంగా వెళ్ళిపోతుంది, వేగంగా ఊపిరి తీస్తే. ఊపిరి మీద మనస్సు ఆధారపడుతుంది. ఆఖరిసారి ఊపిరి తీయడమో ఆఖరిసారి ఊపిరి విడిచిపెట్టడమో అదే కదా మృత్యు అంటే. విడిచిపెట్టి తీయకపోయినా మృత్యువు, తీసి విడిచిపెట్టకపోయినా మృత్యువు. ఇప్పుడు ఆఖరిసారి తీసినప్పుడో ఆఖరిసారి విడిచిపెట్టినప్పుడో అది కదులుతుంది. ఒక్కసారి ఆఖరిసారి కదులుతోంది, ఇక అయిపోయింది, ఈ శరీరం ఊపిరి పీల్చదో, అది పసిగడుతుంది. పసిగట్టినప్పుడు అది మూట కట్టేస్తుంది, వెనక్కి ఉపసంహారం చేసుకుంటుంది. కన్నులకు చూసే శక్తిని వెనక్కి లాగేస్తుంది, చెవుల నుంచి వినే శక్తిని లాక్కుంటుంది, చర్మానికి స్పర్శ శక్తిని లాగేస్తుంది. చేసిన పాపపుణ్యములను బట్టి బయటికి వెళ్ళిపోతుంది, నిర్గమిస్తుంది. పుణ్యాత్ముడు అనుకోండి ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోతాడు యోగి అయితే. కాదనుకోండి రోమకూపంలోంచైనా వెళ్ళిపోతుంది, వెంట్రుక ఉన్న కన్నంలోంచైనా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి చెమట రావట్లా బయటికి, అందులోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు తమాషా ఏం చేస్తుందంటే ఆఖరిసారి కదలికలో తనకి అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది. ఈశ్వరుడు జోక్యం చేసుకోండి. ఆయన అడుగుతాడు జీవుణ్ణి, ఆఖరిసారి ఏది స్మరించావు? ఆయన దగ్గర అబద్ధాలు కుదురుతాయా? అప్పుడు 4గా విభాగం చేస్తారు. వీటిలో దేన్ని స్మరించావో అదే పునర్జన్మ. ఉదాహరణకి మొదటి దాన్ని ఆర్తచింత అంటారు. నా భార్య అంటే నాకు పిచ్చి ప్రేమ అనుకోండి, ఎప్పుడు దాన్ని స్మరిస్తూ ఉంటాను అనుకోండి, ఆఖరి కదలికలో భార్యనే స్మరిస్తుంది. బిడ్డలు ఆఖరి కదలికలో స్మరిస్తుంది. ఏదో కాదు నేను దాచుకున్న డబ్బు దాన్ని స్మరిస్తుంది. కాదు నేనేదో ఫలానా చోట ఓ పొలం ఉంది, ఆ పొలాన్ని స్మరించింది. ఇవన్నీ ఆర్తచింత అంటారు. వీటిలో వేటిని స్మరించినా కూడా ఇవి కూడా శాశ్వతములు కాని వాటిని పట్టుకున్నావు కాబట్టి బతికున్నంతకాలం వీటి మీద ప్రియత్వం పెంచుకున్నావు, ఆఖరణ అదే స్మరించావు, తిరియక్కు చేస్తారు, చేసి అక్కడికే పంపిస్తారు. అందుకే పునర్జన్మలో చిత్రం జరుగుతుంది. మార్కండేయ పురాణంలో దీని మీద విశేష వ్యాఖ్య చేస్తారు. ఒకడు నేనింత సంపాదించాను, కొడుక్కిచ్చాను, అమాయకుడు, అత్తారు చూస్తే గడుసు వాళ్ళు ఏం చేసేస్తారో అంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ భోషాణం కింద తేలై కూర్చుంటాడు తిరియక్కై. ఎవడొస్తాడు కరుద్దామని చూస్తూ ఉంటాడు. కొడుకే వచ్చి భోషాణం తీస్తుంటే వీడు ఖర్చు పెట్టేస్తాడేమో అని తాపత్రయం. జీవుడు వాడే, వాడొచ్చి కొండెత్తి కొడతాడు. కొడుకు చూసి దిక్కుమాల తేలి ఇక్కడ చేరింది చెప్పట్రండి అని కొడతాడు. కొడుకే చెప్పెట్టి కొట్టి చంపేస్తుంటే ఎందుకు నాకు ఈ దిక్కుమాల పిచ్చి అని అప్పుడు వదులుతాడు. కానీ పుణ్యకర్మేది లేదు. కొన్ని కోట్ల తిరియక్ జన్మలు ఎత్తితే కానీ మళ్ళీ మనుష్యుడిగా రాడు. ఇప్పుడు నాకు చెప్పండి, పునర్జన్మకి హేతు ఎవరు? నేనే. నాకు ఈశ్వరుడిచ్చిన జీవిత కాలంలో నేను దేన్ని పట్టుకున్నానో దాన్ని బట్టే నా పునర్జన్మ ఉంటుంది. నా మనసు యొక్క ప్రబోధాన్ని విని నేను ఏ కర్మలు చేస్తూ ఉంటానో, ఏ కర్మలు నేను ప్రీతితో చేస్తానో, దేని మీద నాకు ప్రీతి ఎక్కువో అక్కడికే మనసు నిలబడుతుంది వెళ్ళి. అలాగే రౌద్రచింత అనొకటి ఉంటుంది. మనిషి మనసు ప్రేమ చేత ఎలా స్మరిస్తుందో శత్రుత్వం చేత కూడా అలాగే స్మరిస్తుంది. ప్రేమ ఉంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తొస్తాడు. శత్రుత్వం ఉందనుకోండి, వాడు సుఖపడిపోతున్నాడు రావాడు అని స్మరిస్తూ ఉంటాడు. శత్రుత్వం చేత స్మరిస్తాడు. ఆ స్మరణ అలవాటైందనుకోండి,
నే పోతున్నాను, వాడు ఏం చేస్తాడో అంటూ పోతాడు. పోతే ఏం చేస్తాడు? శత్రుభావనతో వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ వెళ్ళి శత్రుపుత్రుడై శత్రువు దగ్గరికి చేరుతాడు. అందుకే కొడుకు పుడితే సంతోషించే కుసుమా అంది శాస్త్రం. శత్రువు కొడుకుగా వస్తాడు. తండ్రి ఒరే తెలుగు మీడియంలో చదువు, నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతాను. ఒరే ఇంట్లో ఉండి చదువుకో, హాస్టల్లో ఉండి చదువుకుంటా. ఒరే బిఏ చదువు, నేను బీకాం చదువుతాను. ఒరే కిరాణా కొట్టు పెట్టు, నేను ఫ్యాన్సీ కొట్టెడతా. వాడి గురించి తండ్రి ఎప్పుడూ తలకాయ పట్టుకునే ఉంటాడు. వాడెవరు? కిందటి జన్మలో శత్రువు, ఇప్పుడు కొడుగ్గా వచ్చాడు. చేసిన కర్మ స్మరణకి, స్మరణ పునర్జన్మకి. లేదా తిరియక్కుగా వెళ్ళిపోతాడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉంటుంది. అడ్డంగా వెన్నుపా ఉన్నటువంటి ఇంకో ప్రాణిగా పోతాడు. వాడి పొలంలో పామై కూర్చుంటాడు కలుగులో. వాడు ఎప్పుడు వస్తాడు? పాదం మీద కొడదామని. వాడిని కొట్టాడో వాడు వీడిని కొట్టాడో నడుస్తూ ఉంటుంది అలాగా. ఆర్తచింత చేత తిరియక్, రౌద్రచింత చేత తిరియక్. మూడవది ఉంటుంది. మూడవ దాన్ని ధన్యచింత అంటారు. ఇది మనసుని ఎవడు నియంత్రించి శాస్త్రకర్మ చేస్తాడో వాడికి లభ్యం అవుతుంది. ఇది పరదేవతానుగ్రహం. వాడు ఎప్పుడు రామాయణం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, భాగవతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాడి మనసు అక్కడికి చేరిపోయింది. సాధన చేశాడు. సాధన చేసి ఎప్పుడూ రామాయణం, ఎప్పుడూ భారతం, ఎప్పుడూ భాగవతం, ఏదో ఎప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం, పడుకున్న లేచిన ఏదో భగవద్గీత, ఏదో కర్మ పునర్జన్మ, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు దాని మీద ఆలోచన. కొంచెం ఖాళీ దొరికిందనుకోండి అదేదో తీసి చదువుతూ ఉంటాడు. ఎప్పుడు అదేదో తలుచుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ అదే అలవాటైపోయింది కాబట్టి దాని మీద ప్రీతి. అందుకని శరీరం పడిపోయేటప్పుడు కూడా అయ్యో నేను ఇంకా ఎన్ని చదవాలో, అవన్నీ చదవలేదే అని ఆలోచిస్తాడు. ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు, దేవతా స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. లేదా ఉత్తర జన్మలో మళ్ళీ మనుష్యుడిగా ఒక మహావిద్వాంసుడి కడుపున పుట్టి తండ్రి గురువై మరింత బాగా సాధన చేసి ముందుకెళ్ళిపోతాడు. ఈశ్వరుడికి దగ్గరగా జరుగుతాడు. ఇది ధన్యచింత. శాస్త్రీయమైనటువంటి కర్మని పట్టుకొని, ధర్మాన్ని పట్టుకొని, కర్తవ్యాన్ని పట్టుకుంటే అటువైపుకి వెళ్ళిపోతాడు. నాలుగవది ఒకటి ఉంటుంది, దాన్ని శుక్ల చింత అని పిలుస్తారు. అది చివరి స్థాయి. ఆ స్థాయిలో ఏం చేస్తాడంటే, నాకిక్కడ కురుపేసింది అనుకోండి, ఓ ఈ కురుపు నిప్పెడుతోందని నిప్పి పెడుతున్న కురుపుని నేను చూసినట్టు, ఊపిరి అందక శరీరం పడిపోతుంటే ఓ దీనికి ఊపిరి అందట్లేదు, ఇది పడిపోతోంది, దీనికి మృత్యు ఆసన్నం అవుతోందని తాను పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. సాక్షిగా చూస్తూ గూడు పడిపోతోంది కాబట్టి బయటికి వెళ్ళిపోతానని బ్రహ్మరంధ్రంలోంచి నిర్గమిస్తాడు. వాడికి ఎక్కడికి వెళ్ళాడు, బ్రహ్మమునందు చేరిపోతాడు. మోక్షమును పొందాడు. అది చిట్ట చివరిసారి శరీరం వదలడం, ఇక మళ్ళీ శరీరంలోకి రాడు. దాన్ని శుక్ల చింత అంటారు. ఈ 4 చింతల ద్వారా పునర్జన్మ పొందినా పునర్జన్మ పొందకపోయినా హేతువేది అంటే చేసిన కర్మ. కర్మకి హేతువేది అనురక్తి, అనురక్తికి హేతువేది మనస్సు. మనస్సుని నిగ్రహించడం చేత కాకపోతే కర్మని నిగ్రహించలేవు, కర్మని నిగ్రహించకపోతే అనురక్తి నిగ్రహించలేవు, అనురక్తి నిగ్రహించకపోతే మనసుకి వాసన నిగ్రహించలేవు, వాసన నిగ్రహించకపోతే పునర్జన్మని ఉత్తమమైన దాన్ని పొందలేవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.